హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య. సో అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటి చాలా లేట్గా చెప్తుందని అనుకోవద్దు, ఎందుకంటే 11 డేస్ మనం జరుపుకున్న పండుగ ఇది. సో నాకు వీడియో లేట్ ఎందుకు అయిందంటే, మా ఇంటి దగ్గరే అనమాట గణేష్. సో 11 డేస్ ఫుల్ సాంగ్స్ హంగామా ఉంటుంది కదా, ఆ హంగామా వల్లనే నేను అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు. సో వాయిస్ ఓవర్ రికార్డ్ చేసినప్పుడల్లా సాంగ్సే వస్తుందన్నమాట. సో ఇది కూడా నేను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నైట్ 11 o'clockకి నేను వాయిస్ ఓవర్ రికార్డ్ చేసి అప్పుడు నేను డౌన్లోడ్ చేసుకుంటే ఈరోజు నేను పోస్ట్ చేయాల్సి వచ్చిందనమాట. సో అందుకే లేట్ అయింది. సో ఇంకా మనమైతే వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం అయితే వాటర్లో సోక్ చేశాను. అలానే 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలానే పెసరపప్పు కూడా నేను సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి నేను 1 అవర్ ముందే సోక్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో కుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం స్వీట్లో అవి యూస్ చేస్తాము. సో ముందే మనం సోక్ చేసి పెట్టుకుంటే ఆ టైం కల్లా అయిపోతుందని. ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకున్నాను. సో గీ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే కొంచెం అయితే మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి దీంట్లోకి వచ్చి 1 కప్ తోటి నేను 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలంటే, మనం ఒక కప్కి వచ్చి 2 కప్స్ మనం వాటర్ యాడ్ చేస్తుంటాం కాబట్టి దేంట్లైనా సరే. సో అలానే మీరు ఏ కప్పుతోటి అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పుతోటి 3 కప్స్ అయితే తీసుకోవాలి. నేను హాఫ్ కప్ రవ్వ అయితే ఇక్కడ యూస్ చేశాను. అందుకే నేను 3 కప్స్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో వాటర్ కొంచెం వేడైన తర్వాతకి ఇందులో మనం ముందే సోక్ చేసి పెట్టుకున్న కొంచెం పెసరపప్పు, శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నాక దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం మరిగిన తర్వాతకి ఇప్పుడు మనమైతే బియ్యం రవ్వ అయితే తీసుకోవాలి. నేనైతే హాఫ్ కప్ బియ్యం రవ్వ తీసుకున్నాను. సో నేను చెప్పిన మెజర్మెంట్ కరెక్ట్గా వేసుకుంటే మాత్రం మీకు కరెక్ట్గా వస్తుంది. సో ఏదైనా సరే 1 కప్కి 2 కప్స్ కాబట్టి దీనికి ఏంటంటే 1 కప్ ఎక్స్ట్రా తీసుకుంటాము అంతే. ఇంకా కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. ఒక 3-4 మినిట్స్కి మనకి కుక్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే కుక్ అయిపోవాలన్నమాట. ఇది కుక్ అయిపోయిన తర్వాత దీన్ని అయితే ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాతకి ఉండలు చుట్టుకోవడానికి మనకు అవుతుందన్నమాట. సో దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేనైతే రైస్ అయితే పెట్టేస్తున్నాను. సో పులిహోర చేయడానికి రైస్ కుక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ వెరైటీస్ ఇవన్నీ రెసిపీస్ ఎందుకు నేను డీటెయిల్గా చెప్తున్నానంటే, ఈ 11 డేస్ కూడా చాలామంది వినాయకుడి దగ్గర పూజలు చేసుకుంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతాయి అనేసి నేను మెజర్మెంట్తో సహా నేను చెప్తున్నాను. సో ఈ 11 డేస్ కూడా మన ప్రసాదం చేసి పెట్టొచ్చు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను, యూజ్ అవుతుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి కుడుముల ప్రాసెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ కొంచెం వేడైన తర్వాతకి 1 కప్ బియ్యం పిండి అయితే తీసుకున్నాను. సో ఇది లైట్గా మనకు వేడైతే సరిపోతుంది. కలుపుకుంటూ కొంచెం వేడైన తర్వాతకి ఒక పక్కకైతే ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఏదో ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం బెల్లం అయితే కరిగించుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను బెల్లం క్వాంటిటీ కూడా చెప్తున్నాను. ఇక్కడ బెల్లం క్వాంటిటీ వచ్చేసి మనము 1 కప్ బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ బెల్లం తీసుకోవాలి. సో మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అని అనుకుంటే సేమ్ సమానంగా తీసుకోవచ్చు. 1 కప్ బియ్యం పిండి అలానే 1 కప్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం మెల్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదే మనం దాంట్లోకి యాడ్ చేసుకుంటాము. సో ఇది కొంచెం మెల్ట్ అయిన వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే మనకి 2-3 మినిట్స్కి అయితే మెల్ట్ అయిపోతుంది. సో ఇంక మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా దీన్నైతే మనం ఇప్పుడు దాకా పిండి అయితే చేసి పెట్టుకున్నాం కదా పక్కకి, అందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఈ లోపల నాకైతే బియ్యం కూడా ఉడికిపోయినాయి. సో బియ్యం కూడా వార్చి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇందులోనే కొంచెం 2 టేబుల్ స్పూన్ గీ, అలానే ఇందాక మనం ఆల్రెడీ సగం అయితే వేసుకున్నాం కదా అందులో, ఇంకా మిగతా సగం అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పెసరపప్పు, శనగపప్పు అట్లనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇక స్కిప్ అయింది. సో కొంచెం సాల్ట్. సో ఇందాక మనం బెల్లం కరిగి పెట్టుకున్నాం కదా, అది కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్ తోటైతే ఫస్ట్ మనం కలుపుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, అందుకే స్పూన్ తోటైతే ఫస్ట్ కలుపుకోవాలి. సో మొత్తం అయితే ఒకేసారి వేసుకోకూడదు, చూసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్కి అయితే హ్యాండ్ తోటి మొత్తం నీట్గా అయితే కలిపేసుకోవాలి.
ఈ మొత్తం కలిపి కొంచెం చల్లగా అయిన తర్వాతకి సో ఇది వచ్చేసి మనకు కొంచెం ముద్దలాగా అయితే అవ్వాలండి. సో బాగా అయితే కలుపుకున్నాక మనకేంటంటే చేతికి మనకి తాకొద్దనమాట. అలా కరెక్ట్‌గా ఇలా ఉండాలనమాట. సో దీనికైతే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. సో ఇది 10 మినిట్స్ మనకి నానే లోపల మనం రవ్వ లడ్లయితే చేసేసుకుందాము. ఇది బాగా చల్లగా అయిపోయింది. ఒకవేళ గాని మీకు లడ్డు చుట్టడం రావట్లేదు సరిగ్గా అని అంటే కొంచెం హీట్ చేసుకోండి. లేదు అని అంటే బాగానే వస్తుందంటే కొంచెం మనం హ్యాండ్స్‌కి ఘీ అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మనం లడ్డు అయితే చేసుకోవాలి. లేకపోతే తర్వాత అయితే క్రాక్స్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అన్ని లడ్లు అయితే తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇవైతే అయిపోయే లోపల మనకైతే ఇది కూడా మంచిగా అయిపోయింది. సో ఇప్పుడు మనం కుడుములు అయితే ఎలా ప్రెస్ చేసుకోవాలన్నది చూపిస్తాను. దీనికి కూడా మనం చేతికైతే కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకున్నాక కొంచెం తీసుకొని ఇలా ఒక్కసారి ప్రెస్ చేస్తే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. సో దీంట్లో వచ్చేసి మనం 3గా చేసుకోవచ్చు అనమాట. 3 షేప్స్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి రౌండ్‌గా, ఇంకోటి వచ్చేసి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఆ విధంగా. ఇంకొకటి ఇంకొక షేప్ కూడా చూపిస్తానండి. సో మనకు నచ్చిన షేప్‌లో మనం చేసుకోవచ్చు వీటిని కూడా. సో ఇది కూడా అంతే నెయ్యి అప్లై చేస్తేనే కరెక్ట్‌గా వస్తాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇట్లా రౌండ్‌గా బాల్ లాగా చేసుకొని కొంచెం ప్రెస్ చేస్తే మనకి ఇలా రౌండ్‌గా వస్తుందన్నమాట. ఎక్కువగా లావుగా అయితే చేసుకోకూడదు. సో ఈ ఈక్వల్ ఉంటే సరిపోతుంది. దీన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే లడ్లు అలానే ఇవి రెండును రెడీ అయిపోయినాయి కదా! ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. మనకిప్పుడు ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా! ఇడ్లీ కుక్కర్ కూడా నెయ్యి ఫుల్‌గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఇవి కరెక్ట్‌గా మనం అన్నిట్లో నీట్‌గా పెట్టుకోవాలన్నమాట. సో ఇవి ఎట్లా అంటే ఇడ్లీ ఎట్లా మనం ఆవిరికి కుక్ చేస్తామో ఇవి కూడా అట్లనే ఆవిరికి కుక్ చేయాలన్నమాట. సో ఇవన్నీ అయితే పెట్టేస్తున్నాను నేను. పెట్టేసిన తర్వాతకి వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 10, 15 మినిట్స్ మనకు లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకైతే ఈజీగా కుక్ అయిపోతాయి. సో ఇక్కడ వచ్చేసి నేను పులిహోర అయితే కుక్ అయిపోయింది రైస్. నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసులేండి. పులిహోర ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది. నేను చింతపండు పులిహోర చేశాను. సో ఇక్కడ వచ్చేసి ఆ తాలింపు యాడ్ చేసేసుకొని నీట్‌గా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది అంటే రైస్ కొంచెం కూల్ డౌన్ అవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ రైస్ పెట్టుకొని తర్వాతకి ఇదంతా కలిపేస్తున్నాను. సో ఇదంతా అయ్యే లోపల మనకేంటంటే కుక్కర్ కూడా రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఎట్లా ఉంటదంటే మనకి పైన లేయర్ వచ్చి కొంచెం హార్డ్‌గా ఉంటుంది. సో హార్డ్‌గా ఉంటే మనకి కుక్ అయిపోయినట్టే అనమాట. సో ఇంక తీసి మనం పక్కన దించేసుకోవాలి. కానీ తీయగానే మాత్రం తీయకూడదండి. సో అవి తీసేసి మనం ఫ్యాన్ గాలిలో పెట్టేసుకోవాలి ఒక 10, 15 మినిట్స్. అవి మొత్తం చల్లగయిన తర్వాతకి నీట్‌గా మనం ఒక గిన్నెలో తీసుకుంటే కరెక్ట్‌గా వస్తాయన్నమాట. సో ఇక్కడొచ్చేసి నేను పాల తాలికలకైతే చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చి దీనికి కూడా బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చి 1 కప్ అయితే బెల్లం తీసుకుంటున్నాను. దీంట్లో అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకొని ఫస్టే ఇది చేసుకోవాలి. ఎందుకంటే ఇది మొత్తం కూల్ డౌన్ అయిన తర్వాతనే మనం పాల తాలికలో యాడ్ చేసుకోవాలి. లేకపోతే అది ఇది వేడిగా ఉంటే పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే నేను ఫస్ట్ అయితే బెల్లం అయితే కరగబెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1 కప్ బియ్యం పిండి అయితే తీసుకున్నాను. సో దీంట్లో కొంచెం మనం బెల్లం ఏసుకున్నాననమాట. ఏసుకున్నాక దీంట్లో కూడా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా మొత్తం ఒకసారి గట్టిగా బాగా కలుపుకోవాలి. సో దీన్నైతే గట్టి ప్రెస్ చేసుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఆ బౌల్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ మనం బియ్యం పిండి అయితే తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇది దేంట్లోకి యాడ్ చేస్తాననేది నేను చూపిస్తాను. సో దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలు ఉంటే మళ్ళీ మనకి సరిగ్గా రాదు. సో అందుకే బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాతకి ఇప్పుడు ముందే మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! సో ఆ మిక్స్ మొత్తం దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని కాసేపు మరగబెడితే మనకి కొంచెం థిక్ పేస్ట్ లాగా వస్తుంది. సో అట్లా థిక్ పేస్ట్ లాగా వచ్చింది అని అంటే మనకు కరెక్ట్‌గా కుక్ అయిపోయినట్టు.
ఇంకా దీన్నైతే బాగా ఒకసారి కలుపుకొని ఇంకా పక్కనైతే తీసేసుకోవాలి. ఇందాక మనం బియ్యం పిండిలో ఇది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ముద్దలాగా ఇది కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఎందుకు చేస్తామంటే కొంచెం జిగురులాగా కొంచెం రావడానికి మనం ఇట్లా చేసుకుంటాము. సో దీన్నైతే ఇప్పుడు యాడ్ చేసేసుకొని మొత్తం మనం పిండినైతే ముద్దలాగా అయితే కలుపుకోవాలి. సో స్టార్టింగ్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ తోటైతే కలుపుకున్నాక చేయి పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే కరెక్ట్‌గా చెప్పిన మెజర్‌మెంట్స్ తీసుకుంటే మీరు వాటర్‌లో కూడా ఇంకా ఎగస్ట్రా వాటర్ కూడా ఎయ్యక్కర్లేదు. ఒకవేళ మీకు వాటర్ గాని పడితే వాటర్ అయితే ఎయ్యకండి డైరెక్ట్‌గా. చెయ్యిని వాటర్‌లో పెట్టి కొంచెం తడుపుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో డైరెక్ట్ వాటర్ యాడ్ చేస్తే ఎక్కువైపోతుంది. సో ఈ విధంగా అయితే మనకి పిండి రెడీ అయిపోయిన తర్వాతకి దీని మీద మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొంచెం ముద్ద ఏంటంటే మనకి నానాలన్నమాట. నానితే కొంచెం మంచిగొస్తాయి. సో దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడొచ్చేసి నేనైతే ఈ లోపల పాలైతే వేడి చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ వచ్చేసి 1 లీటర్ పాలైతే తీసుకొని వేడి చేసుకుంటున్నాను. ఇవి మరిగే లోపల 15 మినిట్స్ తర్వాతకి దీనికి కూడా చేతికి ఏంటంటే గీ అప్లై చేసుకొని ఇట్లా రౌండ్‌గా అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! అలా చేయితోటైనా చేసుకోవచ్చు. ఒకవేళ చేయితోటి కష్టంగా ఉంది రావట్లేదు అని అనుకుంటే మీరు ఒక ప్లేటో ఏదో ఒకటి తీసుకోండి. తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దీన్ని ఇట్లా కలుపుతూ ఉంటే మనకి కరెక్ట్‌గా పాల తాలికల షేప్ అయితే వచ్చేస్తది. సో ఈ విధంగా అన్నీ చేసుకోవాలండి. కొందరేంటంటే మురుకుల పిండి ఇది ఉంటుంది కదా! దాంతోటి కూడా ప్రెస్ చేసేస్తే వచ్చేస్తది. సో అలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేత్తోటి కూడా చేసుకోవచ్చనమాట. సో పాలు కొంచెం మనకి వేడెక్కి పొంగినప్పుడు ఇలా మనం ముందే సోక్ చేసి పెట్టుకున్నాం కదా! సగ్గుబియ్యం. సో ఆ సగ్గుబియ్యం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో సగ్గుబియ్యం ఎంత టైం పట్టదండి. ఎందుకంటే మనం ముందే సోక్ చేసి పెట్టాం కదా! అవి తొందరగానే కుక్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ఒక్కసారి కలుపుకున్నాక ఇది కుక్ అయ్యే లోపల మనం పాల తాలికలు కూడా మనం కుక్ చేసేసుకుందాం. ఇందాక చేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం పిండైతే పక్కన తీసి పెట్టుకోవాలి. ఇదేంటంటే మనం లాస్ట్‌లో యాడ్ చేస్తాము. సో దానికి యూజ్ అవుతుంది. సో పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకొక సైడ్ వచ్చేసి మనం పాల తాలికలు అయితే కుక్ చేసేసుకుందాం. 2 కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేశాను. సో ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాతకి ఒక 2 టేబుల్ స్పూన్ మనం ఘీ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇట్లా ఘీ యాడ్ చేసుకుంటే మనకేంటంటే ఒక పాల తాలికలు మనకి అంటకుండా కరెక్ట్‌గా వస్తాయన్నమాట. సో ఇప్పుడు అన్నీను దీంట్లో ఏసేసుకున్నాక తర్వాతకొచ్చి స్పూన్ అయితే అస్సలు పెట్టకండి. సో స్పూన్ పెడితే మనకి చేంజ్ అయిపోతుంది అదంతా పాల తాలికలు. ఇక నెక్స్ట్ వచ్చి నేను ఎట్లా షేక్ చేసుకుంటున్నానో అలా షేక్ చేసుకుంటూ 2-3 మినిట్స్‌కి షేక్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే మనకి 10-15 మినిట్స్‌లో కుక్ అయిపోతుంది. సో ఇవి ఎట్లా కుక్ అయినాయో తెలుస్తుందంటే ఒక పాల తాలికలు తీసుకొని మనం ఒక స్పూన్‌తో కట్ చేస్తే హార్డ్‌గా కట్ అవుతుంది. సో అలా హార్డ్‌గా కట్ అయితే మనకు కుక్ అయిపోయినట్టు. ఇంకా దీన్నైతే బాగా కుక్ అయిపోయిన తర్వాతకి ఇందులోనే పాలు మనం మరగబెట్టి పెట్టుకున్నాం కదా! పాలు మొత్తం దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక గరిటె అయితే ఎక్కువగా పెట్టుకొని కలపొద్దనమాట. ఎందుకంటే పాల తాలికలు క్రాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇది ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం పక్కన వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే మనం ఇక్కడ గీలో అయితే ఫ్రై చేసుకుందాము. సో మీ దగ్గర కాజు ఏది ఉన్నా సరే పర్వాలేదు. నేను కాజు కిస్మిస్ అయితే యాడ్ చేసుకున్నాను. సో మీరు బాదం ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకున్నాక 2 ఆర్ 3 ఎలైచి అయితే దంచి వేసుకోవాలి. కొంచెం మనం స్వీట్స్‌లో అది యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఇలైచి అయితే దంచి వేసుకున్నాను. సో మనం ఇందాక బెల్లం అయితే కరిగి ఫస్టే పక్కన పెట్టుకున్నాం కదా! అది మొత్తం చల్లగా అయిన తర్వాతకి ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నాను. సో 2 వేడిగా ఉంటే మాత్రం పాలు ఇరిగే ఛాన్సెస్ ఉంటాయండి. సో పాలు కొంచెం చల్లగా అయిన తర్వాత ఇది కొంచెం కూడా చల్లగా అయిన తర్వాతనే మనం 2 అయితే యాడ్ చేసుకోవాలి. ఇదే లాస్ట్ బట్ చాలా కరెక్ట్‌గా చూసి చేసుకోవాలి. లేకపోతే పాల తాలికలు మొత్తం ఇరిగిపోతే బాగోదనమాట. సో ఇదొకటి చూసి యాడ్ చేసుకోండి. ఇంకా పాల తాలికలు అయితే రెడీ అయిపోయింది. ఇంకొకటొచ్చేసి నేను పెసరపప్పు అయితే వాటర్‌లో సోక్ చేసి పెట్టాను. అందులో కొంచెం బనానా ఇంకా అలానే బెల్లం అవి యాడ్ చేసి అదొక ప్రసాదం. మొత్తం కలిపి నేను 5 రకాల ప్రసాదాలైతే చేసుకున్నాను. ఇంక నేనైతే పూజలో కూర్చున్నాననమాట. సో పూజ महाकालाय డెకరేషన్ नमः। అంతా నేను ఫస్ట్ ओम నుంచి महाबलाय नमः। చూపించలేదు. ओम हेरंबाय नमः। ओम लंबजटाय नमः। ओम हस्वग्रीवाय नमः। ओम प्रथमाय नमः। ओम प्राज्ञाय नमः। ओम प्रमोदाय नमः। ओम मोदकप्रिये नमः।
ఓం విఘ్నకర్త్రేయ నమః. ఓం ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీద గీదందు పంపు కమ్మను నేయుమును కడు ముద్ద పప్పును బొజ్జ పెరుగక దినుచు బొరలు కొనుచు జై మంగళం నిత్య శుభమంగళం. రెండె పల్లెములో 40,000 ముత్యాలు కొండలు గనీలములు కలయుబోసి మెండుగను హారములు మెడ నిండా వేసుకొని దండిగా నీ గిత్తు దగల హారితిని జయమంగళం నిత్య శుభమంగళం. సో పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాకైతే మొక్కుకున్నాం అనమాట. సో నేనైతే 5 రకాలు వంటలు చేసుకొని పూజ అయితే చాలా హ్యాపీగా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు? ఎన్ని రకాల వంటలు చేసుకున్నారు? ఏమేమి చేసుకున్నారు అన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో స్టిల్ ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలానే ఒక లైక్, షేర్, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి ఉన్నా సరే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మా వినాయక చవితి అయితే ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అసలు చేసుకుంటామో చేసుకోమో అని డౌట్ తోటి ఉండే, బట్ లాస్ట్ మూమెంట్లో అయితే చాలా బాగా చేసుకున్నాము. సో ఎవ్రీ ఇయర్ చేసుకున్నట్టుగానే ఈ ఇయర్ కూడా చేసుకున్నాను. సో మా బుజ్జ గణపతిని అయితే మంచిగా 5 రకాలతోటి ప్రసాదాలతో అయితే నిండుగా పెట్టాను. సో నా వినాయక చవితి ఎలా ఉందన్నది కూడా నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ 11 రోజులు మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. బై బై.